హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మీకు ఎంతగానో ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బంతి పూలు కానీ లేదంటే ఒక్కొక్కసారి చామంతి పూలు, చిట్టి రోజా పూలు తీసుకున్నప్పుడు వాటికి కాడలు అనేవి ఊడిపోయి వస్తూ ఉంటాయి కదండి. అవి మనము అన్నీ ఊడితీసి ముగ్గులో వేస్తూ ఉంటాం, లేదంటే పూజా మందిరంలో చల్లుతూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే కాడలు లేకపోయినా సరే మనము దేవుని ఫొటోస్కి పూలను అలంకరించవచ్చండి. ఎలాగో ఏంటో చూసేయండి. ఈ విధంగా బంతిపూలకు మనము కాడ ఎలా సెట్ చేసి ఫొటోస్కి పెట్టాలని అంటే, అగరబత్తిని వెలిగించిన తర్వాత ఒక పుల్ల ఉంటుంది కదండి, కింద రిమైనింగ్ పుల్ల ఉంటుంది కదండి, ఆ పుల్లని ఈ విధంగా గుచ్చేసి దేవుని ఫొటోస్కి పెట్టొచ్చండి. ఇక చిట్టి రోజాలు కానీ చామంతి పూలకు కానీ కాడలు అనేవి విరిగిపోయి వస్తూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు కూడా ఈ విధంగా అగరబత్తి పూలతోటి మనము దేవుని ఫొటోస్కి అలంకరించుకోవచ్చు. ఇక చీపురుని తీసుకొచ్చినప్పుడు చీపురికి చాలా ఎక్కువ మోతాదులో డస్ట్ అనేది ఉంటుంది కదండి, మనం ఈజీగా ఒక చోట కూర్చొని దీనికి ఉన్న డస్ట్ అంతా కూడా 2 నిమిషాల్లో శుభ్రం చేసుకోవచ్చు. ముందుగా ఈ విధంగా బండకేసి ఈ విధంగా తట్టినట్లు అనండి, మ్యాక్సిమం అంతా ఈ పొట్టు అంతా కూడాను కవర్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత కవర్ను కట్ చేసి ఈ విధంగా చీపుని బయటికి తీసిన తర్వాత బట్టలు వాష్ చేసి బ్రష్ కానీ లేదంటే ఈ విధంగా దువ్వెన కానీ తీసుకొని దువ్వేసేయటమేనండి. కొద్దిసేపు ఇటుపక్క కొద్దిసేపు దాన్ని టర్న్ చేసి బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా దువ్వామంటే చీపురుకున్నటువంటి పొట్టు అంతా కూడాను చక్కగా వచ్చేస్తుందండి. ఒక చోట కూర్చొని మనము ఈజీగా ఈ విధంగా అంతా దువ్వేసి అంతా కూడాను చాట్లోకి ఎత్తేసేయచ్చండి. చాలా సింపుల్గా. చాలామంది ఏంటంటే దీన్ని బకెట్లో నానబెట్టేసి చాలా కష్టపడుతూ ఉంటారండి దీనికి ఉన్నటువంటి పొట్టు పోవడానికి. అలాగే ఏ శ్రమ లేకుండా ఒక చోట కూర్చొని ఈ విధంగా దువ్వెనతో దువ్వేసామంటే, లేదంటే బట్టలు వాష్ చేసేటువంటి బ్రష్ ఉంటుంది కదండి, దాంతో అయినా ఈ విధంగా దువ్వేస్తే మొత్తం అంతా కూడాను చీపురుకున్న పొట్టు అంతా కూడా వస్తుందండి. ఇటుపక్క అటుపక్క మొత్తం అంతా దువ్వేయాలండి 1 నిమిషం పాటు. చీపురుతో ఈ విధంగా మళ్ళీ మనము ఊడ్చేసి చాట్లోకి ఎత్తేసి పడేయచ్చు. ఇక మనం కసు ఊడ్చినప్పటికీ ఎక్కడా కూడా ఈ డస్ట్ అనేది రాలదు. చూస్తున్నారు కదండి, ఈజీగా వచ్చేసింది డస్ట్ అంతా. ఇక మరొక టిప్ అండి, పట్టీలు అనేవి చాలా త్వరగా నల్లగా అయిపోతూ ఉన్నాయి కదండి. చాలా సింపుల్గా మనము పట్టీలను ఇంట్లోనే మరుగు పట్టుకోవచ్చు. దీనికోసం మనము టీ వడగట్టిన తర్వాత పిప్పి ఉంటుంది కదండి, ఆ పిప్పిలో కాస్త వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఈ విధంగా టీ పౌడర్ అయినా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, కొద్దిగా టీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొద్దిసేపు బాగా మరగనివ్వాలి. టీ వడగట్టిన తర్వాత వస్తున్న పిప్పిని మనము మొక్కలకి వేస్తూ ఉంటాము, లేదంటే మనం పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా అదే పిప్పిలో కాస్త వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా మరిగేటప్పుడు పట్టీలు వేసుకోవాలండి. పిప్పి మన దగ్గర లేకపోతే ఈ విధంగా టీ పౌడర్ అయినా వేసి మనము డికాప్షన్ తయారు చేసుకొని ఇందులోనే పట్టీలు వేసుకొని 1 నిమిషం పాటు అటు ఇటు కదుపుతూ బాగా ఉడకనివ్వాలండి. చాలా నీట్గా వస్తాయండి, పట్టీలుకున్నటువంటి మురికి అంతా పోతుంది. ఇక ఇందులోనే కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలండి. వంట సోడా యాడ్ చేసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ఈజీగా వాష్ చేసుకోవచ్చండి. ఇదంతా కూడాను చక్కగా స్ట్రెయిన్ చేసుకోవాలి డికాప్షన్ అంతా కూడా. కొద్దిగా డికాప్షన్ అదేవిధంగా కొద్దిగా సోప్ని కూడా అద్దుకొని ఈ విధంగా ఇటుపక్క అటుపక్క ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అంతా రుద్దేసేయటమేనండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఎన్ని వెండి వస్తువులకైనా మరుగుపట్టుకోవచ్చండి. బిఫోర్కి ఆఫ్టర్కి మీకే తేడా తెలుస్తుంది చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పట్టీలు అనేవి మనకు ఈ రోజుల్లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం వల్ల త్వరగా బ్లాక్ అయిపోతున్నాయి కదండి. మనం ఈ విధంగా నెలకు ఒకసారి ఇంట్లోనే ఈజీగా వాష్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, బిఫోర్ ఆఫ్టర్కి మీకే డిఫరెన్స్ అనేది అర్థమైపోయి ఉంటుంది. ఎంత నల్లగా ఉన్న పట్టీలు ఎంత నీట్గా వచ్చాయో. ఇక మరొక టిప్ చూసేద్దామండి. చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి. బియ్యంని కడిగిన తర్వాత ఈ విధంగా వాటర్ వస్తుంది కదండి, కొద్దిగా వాటర్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి సేకరించుకొని ఇందులోనే కొద్దిగా మెంతులు, అదేవిధంగా కొద్దిగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు మన జుట్టుని నల్లబడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మెంతులు, బియ్యం కడిగిన నీరు మన జుట్టుని చాలా ఒత్తుగా దృఢంగా పెరిగేలాగా చేస్తుందండి. ఈ విధంగా రాత్రి అంతా కూడాను పక్కన పెట్టేసుకోండి, నాననివ్వాలండి బాగా. ఈ విధంగా ఉదయానికి మొత్తం మెంతులన్నీ కూడాను చక్కగా నానిపోయి ఉంటాయి. ఇక వీలైనంత వరకు ఈ విధంగా మెత్తగా పిసికేయండి. కరివేపాకులో మెంతుల్లో ఉన్నటువంటి సారం అంతా కూడాను చక్కగా బియ్యం కడిగినటువంటి నీటిలోకి దిగిపోతుంది. ఇక ఇది ఒక చిన్న స్ప్రే బాటిల్లో వేసుకొని మన హెయిర్కి స్ప్రే చేసుకోవచ్చండి, లేదంటే కాటన్ తోటి దూదితోటి అంతా కూడాను డిప్ చేసుకుంటే మన హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని తలస్నానం చేశారంటే చాలా బాగా పెరుగుతుందండి జుట్టు. ఇక ఇందులోనే మనం షాంపూ కూడా మిక్స్ చేసి తలకు అప్లై చేసుకొని కూడా తలస్నానం చేసేయచ్చండి. ఈ విధంగా వీలైనంత వరకు వచ్చినటువంటి ఈ పిప్పినంతా కూడా తీసుకోండి. మీకు ఇంకా టైం ఉందనుకుంటే అంతా కూడాను చక్కగా మిక్సీకి వేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. ఇందులోనే కొద్దిగా షాంపూను కూడా యాడ్ చేసి తలకు అప్లై చేసుకొని తలస్నానం చేసేయండి. జుట్టు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. జుట్టు మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి. మెంతులు కరివేపాకు యాడ్ చేసాం కదండి, వారంలోనే మీకు డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. అదేవిధంగా జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుందండి. హెయిర్ని ఇష్టపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ అండి. చాలా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు. ఎన్ని కేజీల పూలైనా సరే ఈజీగా 2 నిమిషాల్లో కట్టుకునే సింపుల్ టిప్ చెప్తాను చూడండి. ఈ విధంగా అట్లకడ కానీ లేదంటే చిల్లులు గట్టె కానీ ఉంటుంది కదండి, దానికి ఈ విధంగా ఒక 4 పోగులు దారం చుట్టేయండి. చిన్నపిల్లలు కూడా అల్లగలిగినంత ఈజీ అండి. చాలా సింపుల్గా ఎన్ని కేజీల పూలైనా సరే అల్లేయచ్చు. పూలు కూడా చాలా గుప్తంగా వస్తాయండి, చాలా చిక్కగా వస్తాయి పూలు, అస్సలు సాగవండి. ఇక ఒక పువ్వును ఇటుపక్క అటుపక్క పెట్టి ముడి వేసుకుంటూ వచ్చేయడమేనండి.
ఈ విధంగా పూలు కట్టడం వల్ల ఏంటంటే చాలా చిక్కగా వస్తాయి. అదేవిధంగా పూలు మనం మార్నింగ్ పెట్టుకున్నప్పటికీ ఈవినింగ్ వరకు అసలు సాగిపోకుండా ఉంటాయండి. నార్మల్గా మనం పూలు కట్టినప్పుడు ఏంటంటే ఒక గంటకే పూలు అనేవి జంపుగా సాగిపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా చిక్కగా మనం కట్టినప్పుడు ఎలా ఉన్నాయో పూలు ఈవినింగ్ వరకు కూడాను అంతే చిక్కగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా అల్లగలిగినంత ఈజీ అండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఇటు పక్కన ఒక ఫ్లవర్ అటు పక్కన ఒక ఫ్లవర్ పెట్టి ఇంకా అంతా అల్లుకుంటూ వెళ్ళడమే. 4 పొరలు కట్టండి దారం అట్లకడ కానీ లేదంటే చిల్లల గరిటెకి కానీ 4 పొరలు 2 పొరల మధ్యలో పెట్టేసి మొత్తం 4 పొరలకి కలిపి ముడి వేసేయటమే అండి. మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఈజీగా అర్థమైపోతుంది. చాలా సింపుల్ అండి. కాలి అల్లకం అంటారు కదండి, సేమ్ అదే ప్రాసెస్లో. కాకపోతే కాలితో కాకుండా మనము ఈ విధంగా అట్ల కాడతోటి లేదా చిల్లుల గట్టితోటి ఈజీగా మనము చపాతి రుద్దే కర్రతోటి కూడా ఈజీగా పూలని కట్టేయచ్చండి. ఎన్ని కేజీల పూలైనా సరే ఈజీగా బాగా చిక్కగా పూలను కట్టేయచ్చు. సేమ్ ఇదే మెథడ్లో చామంతి పూలైనా సరే, చిట్టి రోజా పూలైనా సరే, కాకడాలు, సంపంగి పూలు ఏవైనా సరే చిక్కగా అల్లుకోవచ్చండి. సన్నజాజి పూలు, కనకంబరాలు అన్నీ కూడాను ఈ విధంగా చిక్కగా పూలను ఈజీగా కట్టుకోవచ్చండి. ఎలాంటి శ్రమ కూడా ఉండదు. పువ్వులన్నీ కట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత చిక్కగా వచ్చాయో పూలు. బాగా అబ్జర్వ్ చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. ఒక పువ్వు ఇటుపక్కకి ఒక పువ్వు అటుపక్కకి పెట్టేసి ముడి వేసేయటమేనండి. 2 పొరల మధ్యలో 4 పొరలు దారం చుట్టాం కదండి, 2 పొరల మధ్యలో పెడుతున్నానండి పూలు. మొత్తం 4 పొరలకి కలిపేసి టిక్ వేస్తున్నానండి, ముడి వేస్తున్నానండి. చాలా సింపుల్గా మీకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదండి, అంతేనండి. చాలా సింపుల్ మెథడ్ ఇది. ఒకవేళ మీకు ఈ మెథడ్ తెలిసి ఉంటే కమెంట్ చేయండి. కొద్ది వరకు అల్లేది చూపిస్తాను చూడండి. మీకు జస్ట్ కొద్దిగా చూపిస్తే అర్థం అవ్వదు కదా అని చెప్పి కొద్ది వరకు అల్లేది అలాగే చూపిస్తున్నానండి. చాలామందికి ఏంటంటే ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, అదేవిధంగా కొంతమందికి పూలు అల్లడం అనేది రాకుండా ఉంటుంది కదండి. అలాంటి వారికి ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నార్మల్గా అల్లినప్పుడు సాగిపోతూ ఉంటాయి పూలు, ఈ మెథడ్లో అలాగ సాగిపోకుండా కూడా ఉంటాయండి. పెళ్లి కూతుర్లకు కూడా మనము తోమాలని తయారు చేస్తూ ఉంటాం కదండి. తోమాల తయారు చేయడం అనేది కొద్దిగా కష్టం. ఇది ఏంటంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా దగ్గర తోమాలలాగే ఉంటుంది. మీరు మల్లెపూలు ఇచ్చిన పూల కన్నా మొగ్గలతోటి ఈ విధంగా పూలమాల కట్టారంటే ఇంకా బాగుంటుందండి లుక్ వైజ్గా చూడడానికి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇంతేనండి, మొత్తం అంతా కూడాను అల్లుకుంటూ వచ్చేయాలి ఎండింగ్ వరకు. చాలా సింపుల్ అండి. ఇక్కడ స్లోగా చూపిస్తాను చూడండి మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. ఇటుపక్క ఒక పువ్వు అటుపక్క ఒక పువ్వు పెట్టేసి మొత్తం అంతా కలిపి ఈ విధంగా ముడి వేసేయటమేనండి. చూడండి ఎంత సింపుల్. మొత్తం ఎంత జంపు కావాలంటే అంత జంపున ఇదే విధంగా అల్లేయచ్చు. ఇంకా బోల్డ్ ఎన్ని రకాలుగా మన పూలను అల్లొచ్చండి. మన అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను చాలా సింపుల్ మెథడ్స్లో. ఈ విధంగా ఒక 12-13 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకు నేర్పించామంటే వాళ్ళ పూలు వాళ్ళే స్కూల్కి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి వాళ్ళే కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు నేర్చుకున్నట్లు కూడా ఉంటుంది. ఇక ఇంతేనండి, మొత్తం అట్లకడ ఎడ్జ్ వరకు కూడాను అంతా ఈ విధంగా అల్లుకుంటూ రావచ్చు. ఇక అటుపక్క అట్లకడ కూడా థ్రెడ్ ఉంది కదండి, అటుపక్క కూడా ఇదే మెథడ్లో అల్లొచ్చు. చాలా ఎక్కువ పూలని మనము 2 మూరల వరకు అల్లేయొచ్చునండి ఒకసారికి. మళ్ళీ దారం కట్ చేసి మళ్ళీ మనం సేమ్ ఇదే విధంగా దారంని చుట్టేసుకొని అల్లుకుంటూ వెళ్ళడమేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా అండి. చూడండి ఎంత చిక్కగా ఎంత బాగున్నాయో పూలు. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బాగా చిక్కగా, కొన్ని పూలు పెట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటుందండి. సో మొత్తం ఈ విధంగా అల్లేసానండి పూలైతే. ఇవి కట్ చేసాక కూడా చూసేయండి. ఇక ఫైనల్గా మనము 2-3 ముడ్లు వేసేస్తే పూలు అనేవి రాలిపోకుండా ఉంటాయి. ఇదంతా నిండితే ఈ అట్లకడని అటుపక్కకు తిప్పి, అటుపక్క కూడా థ్రెడ్ ఉంది కదండి, అటుపక్క కూడా సేమ్ అల్లుకుంటూ వచ్చేయటమే. మొత్తం ఒక అట్లకడతోటి 2 మూరల పూల వరకు అల్లొచ్చండి. ఇంకా ఎక్కువ అల్లాలనుకున్నప్పుడు ఇక కట్ చేసి మళ్ళీ థ్రెడ్ని చుట్టేసి మనము అల్లేసుకోవచ్చు. చాలా చిక్కగా చూడడానికి చాలా బాగుంటాయండి. నేను మీకు చూపించడం కోసం అని చెప్పి కొద్దిగా పూలను కట్టి చూపించానండి. ఇక లాస్ట్లో ఈ విధంగా కట్ చేసేయటమేనండి. చూస్తున్నారు కదండి ఎంత చిక్కగా వచ్చాయో. ఈ పూలు ఏంటంటే అస్సలు సాగిపోవండి. మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు అస్సలు సాగిపోవండి. థ్రెడ్ను మనం రిమైనింగ్ ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. థ్రెడ్ అంతా కూడా కట్ చేయొచ్చు. నేను థ్రెడ్ను ఉంచాను. మీరు ఈ లాస్ట్ ఆ లాస్ట్ థ్రెడ్ ఉంచాల్సిన అవసరం కూడా లేదండి. ఎక్కడ పూలు అసలు ఊడిపోవు. ఇక ఫైనల్గా చూడండి అట్లకడలతోటి మనం అల్లిన పూలు ఏ విధంగా ఉన్నాయో. చాలా చిక్కగా ఉన్నాయి కదండి. ఈ విధంగా సింపుల్గా అట్లకడతోటి మనము పూలను అయితే అల్లుకోవచ్చు. ఇక మరొక టిప్ చూసేద్దామండి.
మన ఇంట్లో ఓడోనిల్ అదేవిధంగా రూమ్ ఫ్రెషనర్ లాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఇంట్లో ఎప్పటికీ మంచి సువాసన రావడానికి. అలాగా ఏం అవసరం లేకుండా సాఫ్ట్ టచ్ కానీ కంఫర్ట్ కానీ తీసుకొని ఒక ప్లాస్టిక్ గిన్నెలో కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఈ విధంగా సాఫ్ట్ టచ్ కానీ కంఫర్ట్ కానీ వేసుకోండి. ఈ విధంగా ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ కల్లుప్పు వేయడం వల్ల ఏంటంటే అస్సలు మెల్ట్ అవ్వదండి, ఎక్కువ రోజులైనా సరే అసలు డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇంట్లోకి మనకు నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉంటుందండి, ఎందుకంటే మనం కల్లుప్పుని వేసాం కాబట్టి. ఇంట్లో ఎప్పటికీ సువాసనతో ఉంటుందండి. కిచెన్లో పెట్టుకున్న, హాల్లో పెట్టుకున్న, లివింగ్ రూమ్లో పెట్టుకున్న, అదేవిధంగా వాష్రూమ్లో పెట్టుకున్నా కూడాను మంచి సువాసనతో ఉంటుందండి ఇల్లు ఎప్పటికీ. ఓడోనిల్లు అదేవిధంగా రూమ్ ఫ్రెషనర్లు అసలు యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఒకసారి అంతా కూడాను స్పూన్ తోటి మిక్స్ చేసుకొని మనము విండోస్ దగ్గర కానీ, వాష్రూమ్లో కానీ, లివింగ్ ఏరియాలో కానీ, బాల్కనీలో కానీ, కిచెన్లో కానీ ఎక్కడైనా సరే ఒక పక్కన పెట్టేసామంటే ఎప్పటికీ కూడా ఇంట్లో మంచి సువాసనతో ఉంటుందండి. కిటికీ దగ్గర పెట్టినా కూడా గాలి వస్తూ ఉంటుంది కాబట్టి ఇల్లంతా మంచి స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కల్లుప్పు వేయడం వల్ల ఏంటంటే ఇది ఎక్కువ రోజుల వరకు అసలు డ్రై అవ్వదండి. ఇక మరొక టిప్ అండి, ఈ రోజుల్లో చాలామందికి ఏంటంటే యాక్నే, పింపుల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎక్కువ కాస్ట్ పెట్టి క్రీములు కొన్నప్పటికీ కొద్ది రోజులు పనిచేస్తాయి, మళ్ళీ ఆటోమేటిక్గా యాక్నే, పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా మనము మంచి హోమ్ రెమెడీ తోటి యాక్నే అదేవిధంగా పింపుల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. 3 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. దీనికోసం కొద్దిగా అలోవెరాని తీసుకొని ఇటుపక్క అటుపక్క ఈ విధంగా ముళ్ళలాగా ఉంటాయి కదండి, కట్ చేసుకొని ముందుగా వాష్ చేసుకోవాలండి. అలోవెరాని ఒక గిన్నెలోకి 1 స్పూన్ వరకు గుజ్జును తీసుకోండి. ఇది కంటిన్యూగా 3 డేస్ చేయాలండి, నైట్ పడుకునేటప్పుడు. ఇది ఈ రెమెడీని ట్రై చేసేటప్పుడు ఏంటంటే నీట్గా ఫేస్ వాష్ చేసుకుని రెమెడీని ఫేస్ పైన అప్లై చేసుకొని ఎలాంటి కెమికల్స్ యూస్ చేయట్లేదండి మనం. 100% రిజల్ట్ ఉంటుందండి. ఇక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు 3 డేస్ ఈ రెమెడీని ట్రై చేసామంటే 100% రిజల్ట్ ఉంటుంది. ఇక కొద్దిగా తేనెను కూడా తీసుకోవాలండి. తేనె మన ఫేస్ని స్మూత్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక అలోవెరా అదేవిధంగా పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల మన ఫేస్ పైన ఉన్నటువంటి పింపుల్స్ని తగ్గిస్తాయి. ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువగా డస్ట్, మన కాలేజీకి వెళ్ళేటప్పుడు అదేవిధంగా డస్ట్ వల్ల, అదేవిధంగా జంక్ ఫుడ్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడాను ఫేస్ పైన యాక్నే, పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈజీగా ఈ విధంగా ఫేస్ అంతా కూడా నేను చూపిస్తున్న విధంగా సర్కులర్ మోషన్లో అప్లై చేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఆ తర్వాత ఎలాంటి సోప్ని యూస్ చేయకుండా ఫేస్ వాష్ చేసుకోండి. చల్లటి నీళ్ళతోటి ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ తోటి మనం ఫేస్ వాష్ చేసుకోవద్దండి. ఇందులో మనం పసుపును కూడా యూస్ చేసామంటే మంచి గోల్డెన్ గ్లో వస్తుందండి. 1000 ఖర్చు పెట్టి మనము గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, మంచి గ్లో ఉంటుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ మీరే చూశారు కదండి. ఇక మనం ఎప్పుడైనా సరే చింతపండును చేపల కూరలో కానీ అదేవిధంగా పులిహోరలో కానీ నానబెట్టినప్పుడు నార్మల్ వాటర్ యాడ్ చేసామంటే ఎక్కువసేపు పడుతుందండి నానడానికి. ఈ విధంగా హాట్ వాటర్ని యాడ్ చేసి 1 నిమిషం పాటు మూత పెట్టి పక్కన పెట్టేసామంటే ఈ విధంగా నానిపోతుందండి. చూస్తున్నారు కదండి ఎంత మెత్తగా నానిందో. ఇక ఎంతైనా సరే మనం ఈజీగా మనం చింతపండుని గుజ్జు చేసుకోవచ్చండి. చేపల కూరలోకి, పులిహోరలోకి ఎక్కువ మోతాదులో నానబెట్టినప్పుడు ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఈజీగా నానిపోయింది. అదే నార్మల్ వాటర్ మనం వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ సమయం పడుతుందండి, దాదాపు అర్ధ గంట పడుతుంది. ఈ విధంగా హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే 5 నిమిషాల్లో మనకు గుజ్జు అంతా తయారైపోతుందండి. ఎంత ఎక్కువ గుజ్జు అయినా సరే ఈజీగా మనము గుజ్జును తయారు చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా హాట్ వాటర్ వేసి నానబెట్టినటువంటి చింతపండు గుజ్జు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా చింతపండు గుజ్జు అయితే సపరేట్ చేసుకున్నాము. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా నాతో తెలియజేయండి. ఇక మనము చేపల్ని వాష్ చేసినప్పుడు సాల్ట్ వేసి వాష్ చేసినప్పటికీ కూడాను నిశ్వాస అనేది అస్సలు పోదండి. ఈ విధంగా మనము ముందుగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నిమ్మరసాన్ని పిండండి. నిమ్మరసాన్ని అదేవిధంగా కొద్దిగా సాల్ట్ను కూడా వేసి వాష్ చేసామంటే చేప ముక్క అనేది అసలు నిశ్వాసన రాదు. 2-3 రోజులు ఉన్నా కూడా సరే కూర అనేది అసలు పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా నిమ్మరసాన్ని పిండేసి ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా వాష్ చేసామంటే ముక్కలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు నిశ్వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, ట్రై చేయండి. మనం చేప కూర చేసుకున్న, చేప పకోడీ చేసుకున్న అసలు నిశ్వాసన రాకుండా ఉంటుందండి. ఈ విధంగా వాష్ చేసుకుంటే ముక్కలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మళ్ళీ ఒకసారి 2-3 సార్లు వాష్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తాయండి. ఇటు మీకు యూస్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చాయో. ఇక ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒక్కొక్కసారి ఏంటంటే సరిగా ఉబ్బదు కదండి, సరిగా పొంగదు. అలాంటప్పుడు ఏంటంటే ఇందులో మనము ఇది గ్రైండర్, దోశ పిండి అయినా సరే ఇడ్లీ పిండి అయినా సరే మనం ఈ విధంగా రాత్రి మనం గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసిన తర్వాత ఇందులో గ్లాస్ పెట్టి కొద్దిగా హాట్గా ఉంటే సరిపోతుందండి, ఎక్కువ హాట్గా ఏం కూడా అవసరం లేదు. ఈ విధంగా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళను పోయాలి, గ్లాస్లో సగం వంతు పోస్తే సరిపోతుందండి నీటిని. ఈ విధంగా మనం హాట్ వాటర్ని వేయడం వల్ల ఏంటంటే ఏ సీజన్లో అయినా సరే పిండి బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా ఫ్లఫీగా స్మూత్గా ఉంటాయి దోశలైనా సరే ఇడ్లీలైనా సరే. ఈ విధంగా వాటర్ని సగం వంతు వరకు వేస్తే సరిపోతుందండి. ఇక దోశ పెనం కానీ లేదంటే చపాతీ పెనంని కానీ కొద్దిగా హీట్ చేయాలండి.
ఈ విధంగా జస్ట్ కొద్దిగా హీట్ చేసుకోవాలి. మరి ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు హీట్ చేసుకుంటే సరిపోతుంది పెనాన్ని. ఈ విధంగా కొద్దిగా హీట్ అయితే సరిపోతుందండి. ఇక కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనము ఇడ్లీ పిండి కానీ చపాతీ పిండి కానీ ఈ విధంగా పెట్టేసి ఇక మూతను క్లోజ్ చేసామంటే మార్నింగ్ అంతా పిండి చక్కగా పొంగి ఇడ్లీలు అయినా సరే దోశలు అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా స్మూత్గా ఫ్లఫీగా ఉంటాయి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇక దీనిపైన ఒక మూతను కూడా క్లోజ్ చేసి ఉంచేసేయండి. పిండి ఎంత బాగా పొంగితే దోశలు కానీ ఇడ్లీలు కానీ అంత టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా పెనం పైన దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఈ విధంగా పెట్టేసి మనము లిడ్ని క్లోజ్ చేసి నైట్ అంతా అలాగే ఉంచేసామంటే మార్నింగ్కి పిండి అనేది చక్కగా పొంగుతుంది. ఇడ్లీలైనా సరే దోశలైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక దీనిపైన ఒక మూతని క్లోజ్ చేసేయండి. నైట్ అంతా అలాగే ఉంచేసేయాలండి. ఇక మార్నింగ్ మనం చూసుకున్నట్లయితే పిండి అనేది చక్కగా పొంగి ఉంటుంది. ఈ విధంగా మార్నింగ్ చూడండి పిండి అనేది ఎంత బాగా పొంగిందో. సగం వంతు ఉన్నటువంటి పిండి ముప్పావు వంతు వచ్చింది చూడండి. చక్కగా పొంగింది పిండి. ఏ సీజన్లో అయినా సరే ఈ టిప్ని ఫాలో అయ్యారంటే పిండి అనేది చక్కగా పొంగుతుంది. దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఉంటాయండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా పిండి పొంగిందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. దోశ పిండి అయినా సరే ఇడ్లీ పిండి అయినా సరే చక్కగా పొంగుతుంది. ముఖ్యంగా చలికాలంలో అయితే పిండి అనేది సరిగా పొంగదు కదండి. అలాంటప్పుడు ఈ టిప్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ సీజన్లో అయినా సరే పిండి అనేది పొంగాలంటే ఈ టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా పొంగుతుంది. ఎంత ఫ్లఫీగా పొంగిందో చూడండి. ఈ విధంగా పిండి పొంగితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు కానీ దోశలు కానీ. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పిండి 2-3 రోజులు ఉన్నా సరే అస్సలు పాడవకుండా పులిసిపోకుండా ఉంటుందండి. మనకు అవసరమైనంత పిండిని సపరేట్ చేసుకొని ఇక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము తగినంత పిండిని తీసుకొని మనము ఇడ్లీలు చేసుకోవచ్చండి. పిండి అనేది అసలు పులియకుండా ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఎప్పుడు మనం ఇడ్లీ చేసుకున్నప్పటికీ పులిసిపోకుండా చాలా మంచి టేస్టీగా వస్తాయండి. మంచి దూదుల్లాగా వస్తాయి ఇడ్లీలు. తగినంత ఈ విధంగా సపరేట్ చేసుకొని ఇక మిగిలినంతా కూడాను చక్కగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందంటే డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా పొంగిందో పిండి. పిండి పొంగట్లేదు అని అనుకునేవారు ఈ టిప్ని డెఫినెట్గా ట్రై చేయండి. కానీ దోశ కానీ గట్టిగా వస్తుందని అనుకునేవారు డెఫినెట్గా ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా దూదుల్లాగా వస్తాయి. ఇక మనకు అవసరమైనంత పిండిని కొద్దిగా సపరేట్ చేసుకొని మిగిలినంతా కూడాను చక్కగా ఇదే విధంగా ఒక గిన్నెలో పెట్టేసుకొని మూతను క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే పిండి అనేది అసలు పులియకుండా ఉంటుంది. ఇక మరొక టిప్ అండి, ఒక్కోసారి పాలు పొయ్యి మీద పెట్టి మనం చూసుకోకుండా ఉన్నప్పుడు ఏంటంటే గిన్నె అనేది ఈ విధంగా మాడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ మాడిపోయినటువంటి గిన్నెలో కొద్దిగా వంట సోడా అదేవిధంగా నిమ్మకాయని ఈ విధంగా పిండి వేసి కొద్దిగా వెనిగర్ని కూడా ఈ విధంగా వేసుకోవాలండి. వెనిగర్ లేకపోయినా పర్లేదండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు అలాగే పెట్టి ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఈ విధంగా స్పూన్తో అంతా కూడాను గీకినట్లుగా అడుగు భాగం అంతా కూడాను గీకినట్లుగా అంటూ ఉంటే ఇక్కడదక్కడ మొత్తం మాడిపోయినదంతా కూడాను ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా మనము ఎంత మాడిపోయిన గిన్నెనైనా సరే 5 నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు. ఎవరు కావాలని మాడగొట్టండి, ఒక్కొక్కసారి అనుకోకుండా అలాగ జరిగిపోతూ ఉంటుంది. పాలు పొయ్యి మీద పెట్టి చూసుకున్నప్పుడు ఈ విధంగా గిన్నె అనేది మాడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా ఈ విధంగా మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చండి. 1 నిమిషం పాటు ఈ విధంగా స్టవ్ మీద పెట్టి స్పూన్తో అటు ఇటు అంతా కూడాను మనము రుద్దినట్లుగా అంటూ ఉంటే ఇక్కడక్కడంతా ఉడచేస్తుంది. ఆ తర్వాత ఇది షింక్లో అసలు వేయద్దండి, షింక్ జామ్ అయిపోతుంది. ఒక గరిటెతోటి టీ స్ట్రైనర్ తోటి ఈ విధంగా వడగట్టేసి మనము ఇంటి బయట డ్రైనేజీ కాలువలు ఉంటాయి కదండి, చిన్న చిన్న కాలువలు, అందులో పారేసేయాలి. షింక్లో వేయడం వల్ల ఏంటంటే షింక్ అంతా జామ్ అయిపోతుంది. ఇక స్టీల్ పీస్ కానీ నార్మల్ స్క్రబ్బర్ తోటి కానీ ఈ విధంగా వాష్ చేసామంటే నీట్గా వచ్చేస్తుందండి. గిన్నె తలతలా మెరిసిపోతుంది. అసలు ఈ గిన్నె మాడిందంటే నమ్మరు, అంత నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదండి ముందు ఎంత మాడిన గిన్నె ఎంత నీట్గా వచ్చిందో. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.